కశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. భట్టార్య గంభీర హృదబ్ధి నిర్యత్ దివ్యామృతస్య క్రమయేష భవ్యః. శ్రీరంగరాజస్తవ నామ కోయం ధినోతి నిత్యం విభునాంతరంగం. శ్రీ ఇతీశాన సిద్ధాంత సర్వస్వామలదర్పణం సవోయం రంగరాజస్య భక్త సంజీవనౌషధం. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటి నికట శిరః పార్శ్వ విన్యస్త హస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. అతంత్రిత చమూపతి ప్రహిత హస్తమశ్వీకృత ప్రణీత మణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః కరిప్రవర బ్రహ్మితే భగవతస్త్వరాయై నమః. శ్రీరంగేశయ శరణం మమాసి వాచ్యావ్యాలోలత్కమలతటాకతాండవేన త్రగ్భూషాంబరమయధాయ దందధానః ధింగ్మామిత్యనుగజగర్జమాజగంధ. గోష్ఠి వారికి ఈనాడు స్వాగత వచనాలని తెలియచేస్తూ ఏమని చెప్పాలి, దేన్ని మననం చేశారని చెప్పాలి. మామూలుగా అయితే నిన్నటి పాఠ్యాంశాన్ని అని అంటాను, ఇవాళ అలా అనడానికి అవకాశం లేదు. నిన్న పెద్దలు మనకి అందించినటువంటి ఆచార్య వైభవంలో ఉండే అంశాలని చక్కగా మళ్ళీ పూసగుచ్చినట్లుగా అందంగా తయారు చేసి దాన్ని మన ముందు ఉంచినటువంటి కరుణని మనసారా అభినందిస్తున్నాను. చాలా బాగా చెప్పారమ్మా, చాలా చక్కగా కాన్ఫిడెంట్గా స్పష్టంగా విషయాలని చక్కగా అందంగా అమర్చుకుని ప్రజెంటేషన్ కూడా చాలా బాగుంది. నిన్న నేను మనన ఇవాళ ఉండదు అని అనుకున్నా. మామూలుగా ఏమనుకున్నానంటే సంచష్టేనేస్తరం అనేటటువంటి ఆ శ్లోకం సంస్కారం అనే 17వ శ్లోకం అంతకు ముందు మనకి ఏకాదశి నాడు మననం మానకూడదు అని అనుకున్నాం కాబట్టి సంస్కారం ప్రతి సంచరేషు అనేది అయిపోయింది కదా. అందుకని ఇవాళకి మాత్రం మళ్ళీ అన్ని శ్లోకాలు అనుసంధానం చేద్దాం, రేపటి నుంచి 14వ శ్లోకం నుంచి అనుసంధానం చేద్దామని ప్లాన్ వేసుకున్నాను అనమాట. మననం అనేసరికి ఆ శ్లోకం అవ్వలేదా అని మళ్ళీ డౌట్ వచ్చింది. కానీ చూస్తే సుమతి గారు కనపడగానే అవును ఈమె చెప్పారు అని కూడా గుర్తొచ్చింది. కానీ ఇది కూడా మన బాధ్యత అని అనుకుని ఈ విషయాన్ని ఆచార్య వైభవాన్ని కూడా ఏదీ మర్చిపోకుండా వారు వేటిలోంచి ఏవేవైతే కోట్ చేశారో అన్ని గ్రంథాలలో ఉండేటటువంటి అంశాలని చక్కగా కూర్చుకొని చాలా చాలా అద్భుతంగా దాన్ని మళ్ళీ మనకు ఒకసారి అన్ని గుర్తొచ్చేటట్లుగా ఆ ప్రవచనంలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి అంశాలన్నీ మనం ఒకసారి మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకునేటట్లుగా మననం చేసినటువంటి మన కరుణ అయిపోయారు, అన్ని విధాలుగానూ అయిపోయారు. ఆమె భాషలో, శ్రద్ధలో, విషయ వివరణలో, కార్యక్రమాలలో అన్వయించటంలో, కైంకర్యాలను సమర్పించటంలో అన్నిట్లోనూ మనకి సొంతం అయిపోయినటువంటి మన కరుణని మనసారా అభినందిస్తూ ఇంకా ఇంకా తోధికమైనటువంటి సామర్థ్యంతో సద్గ్రంథాధ్యయనాన్ని సఫలం చేసుకోవాలి అని పెరుమాళ్ళని ఆచార్యులని ప్రార్థిస్తున్నాను. ఈ రకంగా ఈ 5 రోజులు కూడా మనకు ఒక దీక్ష, అంటే తిరునక్షత్ర మహోత్సవ దీక్ష అని స్వామివారి ఆరాధన పెరుమాళ్ళు వారికి సహస్ర కలశాభిషేకం అయ్యేంత వరకు కూడా ఇది ఒక దీక్షగా సాగుతూ ఉండేటటువంటి యజ్ఞం. ఈ తిరునక్షత్ర మహోత్సవ సందర్భంగా మళ్ళీ ఒక్కసారి ఆచార్యులని వారికి మనం సమర్పించినటువంటి సేవని మాటల రూపంగా మన ముందు ఉంచడానికి చక్కగా ప్రయత్నం చేసినటువంటి కరుణని అభినందిస్తూ ఈనాటి పాఠ్యాంశాన్ని మనం శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. అయితే సమయం ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఇవాళ నుంచి మనం 14వ శ్లోకం దగ్గర నుంచి, మొదటి శ్లోకం చదివేసి 14వ శ్లోకం దగ్గర నుంచి అనుసంధానం చేసుకుందాం. మొదటి 13 కొంచెం పట్టుబడ్డాయి కాబట్టి 14 నుంచి అనుసంధానం చేసుకుందాం. హర్తుం తమస్సదసతి చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం
తత్రైవ కేపి చపలాస్థలభే భవంతి. వేదే కర్త్రాద్యభావాత్ బలవతి నయైస్త్వన్ముఖే నీయమానే తన్మూలత్వేన మానం తదితరదఖిలం జాయతే రంగధామన్. తస్మాత్ సాంఖ్యం సయోగం సపశుపతిమతం కుత్రచిత్ పాంచరాత్రం సర్వత్రైవ ప్రమాణం తదిదమవగతం పంచమాదేవ వేదాత్. సంచష్టేనేశ్వరం త్వాం పురుష పరిషదిన్యస్య యద్వాన్యపర్యాత్ సాంఖ్యో యోగీ చ కాక్వా ప్రతిఫలనమివైశ్వర్యమూచే కయాచిత్. భిక్షౌ సైవహాసురాజంభవమభిమనుతే రంగరాజాతిరాగాత్ త్వాం త్వామేవాభ్యథాస్త్వం నను పరవిభవ వ్యూహనాడ్యం భవిష్ణుం. ఇతి మోహనవర్ష్మణా త్వయాపి కథితం బాహ్యమతం తృణాయ మన్యే. అథ వైదిక వర్మ వర్మితానాం మనితా హే కుదృశాంకిమీశవర్త్మ. సంస్కారం ప్రతి సంచరేషు నిదధత్సర్గేషు తత్స్మారితం. రూపం నామ చ తత్తదర్హ నివహే వ్యాకృత్య రంగాస్పద. సుప్తోద్బుద్ధ విరించ పూర్వజనతామధ్యాప్య తత్తద్ధితం. శాసన్న స్మృత కర్తృకాన్ వహసి యత్ వేదాః ప్రమాణం తతః. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. శ్లోక విభాగం విషయానుసారంగా మనం మొన్ననే అనుసంధానం చేసుకున్నాం. 1 నుంచి 13 అని ఒక విభాగము, 1, 2 విడివిడిగా ప్రత్యేకంగా తీసుకుంటూ 3 నుంచి 10వ శ్లోకం వరకు ఒక విభాగము, 11 నుంచి 13వ శ్లోకం వరకు ఒక విభాగము, 14 నుంచి 3 శ్లోకాలు, అలాగే 17 నుంచి 3 శ్లోకాలు అని అనుకున్నాం. ఇంతకుముందు మననం చేసుకున్నాం కాబట్టి మళ్ళీ దాన్ని వివరణ చేసుకోక్కర్లేదు. ఇందులో 1, 2 దేనికవే విడిగా చేసుకోవడానికి కారణం, 2వ శ్లోకంలో ఏ మాట అయితే చెప్పారో ఆ 2వ శ్లోకంలో చెప్పిన మాటని 16వ శ్లోకం వరకు చెప్పి ఖండించేశారు. మేము బాహ్య కుదృష్టి మతాలని నమ్మము, వేద విరుద్ధంగా ప్రతిపాదింపబడుతూ ఉండేటటువంటి అంశాలు అందులో ఉండడం చేత అని స్పష్టం చేసేశారు. ఇక 17వ శ్లోకం నుంచి ప్రధానంగా 3 శ్లోకాలలో చెప్తూ ఉండేటటువంటి అంశం ఏది అంటే వేదం యొక్క వైభవాన్ని చెప్తున్నారు, వేద ప్రామాణ్యాన్ని మనకి తెలియచేస్తున్నారు అని అన్నాయి. మానం ప్రదీపమివ కారుణికో దదాతి అనేటటువంటి దాన్ని, ఆ మానము, ఆ వేదశాస్త్రము ఎలా అద్భుతమైనటువంటి దీపంగా ఉంది అని దాని యొక్క వైభవాన్ని మనకి తెలియచేస్తున్నారు అని అనుకున్నా. అందులో మొదటి శ్లోకాన్ని అంటే 17వ శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకున్నాం. ఆ వేదమే నిత్యమైనది, అనాది అయినది, ఎప్పుడూ ఉన్నదే, దానికి కర్త అంటూ ఎవరూ లేరు. భగవంతుడు దాన్ని మనకి ఎలా ఇస్తున్నాడు అంటే ఆ వేదాన్ని సంస్కార రూపంగా తనలో తాను నిలుపుకుంటున్నాడు ప్రళయ సమయంలో. ఎందుకంటే ప్రళయమైనప్పుడు ఏదీ ఉండదు కాబట్టి, అన్ని భగవత్తత్వంలో లీనమైపోతాయి కాబట్టి, వేదాధ్యయనం చేసినటువంటి బ్రహ్మాదులు కూడా ఉండనప్పుడు వేదం ఏమవుతుంది అనే సందేహానికి సమాధానం చెప్పాడు. సంస్కార రూపంగా తాను దాన్ని ధరించి ఉంటాడు. మళ్ళీ సృష్టి చేస్తాడు. ఆ సృష్టి ప్రళయం అనడానికి మొన్నటి శ్లోకంలో 2 పదాలను మనం గుర్తుపెట్టుకుందాం అని అనుకున్నాం. ప్రతి సంచరము అంటే ప్రళయము అని అనుకున్నాం, సర్గ అంటే సృష్టి అని అనుకున్నాం. సర్గ ఉపసర్గ అని 2 పదాలని మనం శ్రీస్తవంలో ఉండే పదాలని జ్ఞాపకం చేసుకున్నాం. సృష్టి ప్రళయము అని. నిన్నను శ్లోకంలో ప్రతి సంచరేషు అనే పదంలో ప్రళయకాలములందు అని, ప్రతి సంచరము అంటే ప్రళయము అని అనుకున్నాం. ప్రళయంలో ఎలా నిలుపుకున్నాడో మళ్ళీ సృష్టి కూడా చేస్తాడు ఆయన. అలా సృష్టి చేసినప్పుడు ఆ సృష్టి వేదంలో చెప్పిన రీతిలోనే చేస్తాడు. వేదంలో ఏ ఏ వస్తుజాతానికి ఏ రూపం ఇవ్వాలి, ఏ నామం ఇవ్వాలి అనే దాన్ని స్మరించి మళ్ళీ సృష్టి చేస్తాడు ఆయన. అలా సృష్టింపబడిన వారిలో బ్రహ్మకి, బ్రహ్మాదులకి అని అనుకుందాం, మళ్ళీ వేదాన్ని ఆయన
అందజేస్తాడు. అందజేసినంత మాత్రం చేత మళ్ళీ దాన్ని విడిచిపెట్టేస్తాడని కాదు, తాను దాన్ని సంస్కార రూపంగా ధరించి ఉంటాడు. కాబట్టే అపౌరుషేయమైన నిత్యమైన వక్తృ దోషములు లేనటువంటి వేదము ప్రమాణము అన్నారు. వేదాహ ప్రమాణం తతః అని అన్నారు నిన్నటి శ్లోకంలో. ఇవాల్టి శ్లోకంలో వేదానికి కర్త లేడు, కానీ వేదాన్ని మనం తెలుసుకోవటానికి కొన్ని కరణములు ఉన్నాయి. వాటిని ఉపకరణములు అంటారు. అంటే మనకి సహకరించేవి అన్నమాట. వంట చేయాలనుకుంటే ఏవో కొన్ని కరణాలు ఉండాలి కదా, మనకి కొన్ని సహాయకములు అయినటువంటి వస్తుజాతాలు ఉండాలి కదా. అందుకని వేదోపకరణములు అవి ఏవి అనేదాన్ని ఇవాల్టి శ్లోకంలో మనకి తెలియచేస్తున్నారు. అంటే వేదాన్ని చెప్పినవాడంటూ ఎవరూ లేరు, వేదాన్ని ధరించినటువంటి వాడు, వేదాన్ని ఉపదేశిస్తున్నటువంటి వాడు పరమాత్మ శ్రీమన్నారాయణుడు, పరదైవమైనటువంటి పరతత్వమైనటువంటి స్వామి అని అనుకున్నాం. ఇప్పుడు ఆ వేదములు, ఆ వేదాన్ని మనం ఏ ఏ శాస్త్రముల ద్వారా ఇంకా స్పష్టంగా తెలుసుకోగలుగుతాము అనేదాన్ని చెప్తున్నారు. అదేంటండి, వేదం వేదమే కదా, ఇంకేముంటుంది అని అంటే, మనం ఇప్పుడు ఈ ఉపకరణములు అని అనుకోవటానికి నిన్న మనం ఆచార్య వైభవ రూపంగా ఒక కార్యక్రమాన్ని చేసుకున్నాం కదా. అది ఆచార్య కైంకర్యము అని పేరు పెట్టుకుందాం. ఆ ఆచార్య కైంకర్యం లేదా ఆచార్య తిరునక్షత్ర కైంకర్యం అని పేరు పెట్టుకుందాం మనం దానికి. ఈ తిరునక్షత్ర కైంకర్యం వేదం అని అనుకుందాం మనం. అంటే ఒక సోర్స్, ఒక పని అన్నమాట. అంటే ఒక సోర్స్ అని అనుకుందాం మనం వేదం. ఇప్పుడు ఆ ఆచార్య త్రినక్షత్ర కైంకర్యం చెయ్యడంలో ఎన్ని రకాలైనటువంటి వ్యక్తుల యొక్క సహకారం మనకుంది అనే దాన్ని మనం తీసుకుంటే, చేసుకున్నది ఎవరు? సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి చేసుకుంది. ఏం చేసుకుంది? ఆచార్య త్రినక్షత్ర కైంకర్యం చేసుకుంది. అంతే అయిపోలేదు. ఇప్పుడు అందులో మనం ఇంకొంచెం లోపలికి వెళితే దాంట్లో సహకరించిన వారు ఎవరు అంటే, ముందు మాట చెప్పిన వారు ఒకరు, చివరి మాట చెప్పిన వారు ఒకరు, ఆచార్యులకి మంగళహారతి ఇచ్చిన వారు ఒకరు, ప్రవచనం చెప్పినటువంటి వారు ఒకరు. ఇలా అందులో ఎంతో మంది ఎన్నో రకాలుగా అన్వయించినటువంటి రీతి మనకి కనిపిస్తుంది. ఇన్ని రకాలు కలవడం చేత ఆ పని అంత అందంగా తయారైంది అని మనం అనుకుంటామా? అలాగే వేదాన్ని మనం బాగా అధ్యయనం చేసుకొని బాగా తెలుసుకోవాలి అంటే, వేదాన్ని తెలుసుకోవటానికి ఈ శాస్త్రాలు ఇలా ఇలా ఉపయోగపడుతున్నాయి, ఉపకరణములు అవుతున్నాయి అంటూ ఈ శ్లోకాన్ని మనకి తెలియచేస్తున్నారు. వేదాలు ఏం ప్రతిపాదన చేస్తాయి? నిన్న స్వామివారు చెప్పిన ఒక మాట చాలా చాలా సంతోషం, అంటే చాలా మనం గుర్తించాలి. ఎందుకంటే వేదోపబృంహణములైనటువంటి రామాయణం, భారతం లాంటి ఇతిహాసాలనే ఆమూలాగ్రం మనం చదవడానికి మన జీవితం చాలదు. అలాగే భగవంతుడి పట్ల మనం భక్తిని కలిగి ఉండాలి, తపస్సు చెయ్యాలి అంటే జన్మాంతర సహస్రేషు అన్నట్లుగా జన్మ సహస్రము కాదు, అలాంటి సహస్రాలు అనేకం ఎత్తినా సరే మనకి లభించేది కాదు. ఎలా సులువుగా దాన్ని పొందగలుగుతున్నాము అంటే, ఆచార్యుడు ఉంటే చాలు, ఆచార్య సంబంధం ఉంటే చాలు. ఆచార్య సంబంధం ఉంటే ఉత్తమ గతి వస్తుంది, ఆచార్యుడు ఉంటే మనకి శాస్త్రము అందుతుంది అనే దాన్ని నిన్న మనం సారార్థంగా గ్రహించుకుందాం. అయితే ఆ ఆచార్యుడు ఏం చేస్తాడు అంటే, వేదాన్ని ఔపోసన పడతాడు, వేదాన్ని అధ్యయనం చేస్తాడు, శాస్త్రాన్ని అధ్యయనం చేస్తాడు. ఆ సంబంధం మనకు ఎలా కలుగుతుంది అంటే, పరంపరగా కలుగుతుంది. భగవద్ రామానుజ సంబంధం ఉంటే మోక్షం ఎవరు చెప్పారు? అమ్మవారు చెప్పారు అని గద్యత్రయంలో చెప్పారు. మన కరుణ ఇప్పుడు దాన్ని మళ్ళీ మననం చేశారు. కానీ ఆ సంబంధం మనకి డైరెక్ట్ గా కలుగుతోందా, పరంపరగా కలుగుతోందా అంటే పరంపరగా కలుగుతోంది అని అంటున్నారు. అలాగే వేదశాస్త్రం మనకు అవగతం కావడం కోసం దానికి కొన్ని అంగములు ఏర్పడి ఉన్నాయి, కొన్ని ఉపబృంహణములు ఏర్పడి ఉన్నాయి. వీటినే 14 విద్యలు అని అంటారు. ఆ 14ంటిని మనకిక్కడ మెన్షన్ చేస్తున్నారు. వాటిని మనం ముందుగా శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. వేదం ఏం చెప్తోంది? నిన్ను గురించే చెప్తోంది అంటున్నారు. కానీ ఎలా ఎలా వివరిస్తోంది అనే దాన్ని ఇందులో మనకి తెలియచేస్తున్నారు. శిక్ష కొంచెం పెద్ద శ్లోకం,
కొంచెం కష్టమైన పదాలు కూడా ఉన్నాయి. సావధానంగా అనుసంధానం చేయండి. శిక్షాయాం వర్ణ శిక్షా పద సమధిగమో వ్యాక్రియా నిర్వచోభ్యాం ఛందః ఛందశ్చితౌ స్యాద్గమయతి సమయం జ్యోతిషం రంగనాథ కల్పేనుష్ఠానముక్తం ఉచిత హియుచిత అని ఉండాలి. అక్కడ వియుచిత అని పడింది, హియుచిత. హాకి యావత్తు ఉండాలన్నమాట. హి ఉచిత అని విడుతుంది అది. హియుచిత గమితయోర్న్యాయమీమాంసయో స్యాత్ అర్థవ్యక్తి పురాణ స్మృతిషు తదనుగా త్వాం విచిన్వంతి వేదాహ. ఎంత కష్టమైన ఆచార్య అనుగ్రహం ఉంటే మనకది పట్టుబడిపోతుంది. దీన్ని రేపు చక్కగా మీరు బైహార్ట్ చేసి చెప్పేస్తారు కూడా, ఎందుకంటే ఆచార్యులు చెప్పిస్తారు. కానీ ముందు నేర్చుకోవాలంటే నిర్దుష్టంగా నేర్చుకోవాలి కాబట్టి మరొకసారి చదువుతున్నాను, వినండి. శిక్షాయాం వర్ణ శిక్ష పద అక్కడ కామ పెట్టుకోండి. వర్ణ శిక్ష దగ్గర కామ పెట్టుకోండి. పద సమధిగమో వ్యాక్రియా నిర్వచోభ్యాం. పాదం ఎండింగ్ కాబట్టి అక్కడికి ఎలాగా ఆపుతాం మనం. ఛందశ్చితౌ స్యాత్. అక్కడ మీరు విడదీసుకోలేరు, స్యాత్ అని విడదీసుకుంటే అక్కడికి కామ పెట్టుకోవాలి. గమయతి సమయం జ్యోతిషం రంగనాథ కల్పేనుష్ఠానముక్తం వ్యుచిత గమితయోర్న్యాయమీమాంసయో స్యాత్ అర్థవ్యక్తి పురాణ స్మృతిషు తదనుగా త్వాం విచిన్వంతి వేదాహ. ఇప్పుడు ఇందులో ముందుగా క్రియాపదాలని చూద్దాం. మనకి ఇందులో చెప్పబడుతున్నవి 14 విద్యలు. ఈ 14 అంకె ముందుగా మనకి విడదీసుకుందాము. ఇప్పుడు చెప్పిన శ్లోకంలో వేటి వేటి గురించి చెప్పారు అంటే 4 వేదాలు. ఆ 4 వేదాలలో ఉండేటటువంటి వివరాలని ఏవి ఏవి తెలియచేస్తున్నాయి అనడానికి 6 అంగాలు, 4 ఉపబృంహణములు అని మనకి ఇందులో చెప్తున్నారు. వేదాహ అనే దాన్ని ప్రధానంగా చెప్తూ 6 అంగములతో 4 ఉపబృంహణములతో వేదములు నిన్ను అన్వేషిస్తున్నాయి అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇంకా సులభంగా మనకు అవగాహన కావాలి అంటే, వేదం అంటే సంస్కృత వేదమే కాదు, ద్రావిడ ప్రబంధాన్ని కూడా వేదమని అంటారు. సంస్కృత వేదము, ద్రావిడ వేదము. అందుకే ఉభయ వేదాంతములు అని మన వాళ్ళు చెప్తూ ఉంటారు కదా. అందులో మనకి నమ్మాళ్వార్ల ప్రబంధాలు, తిరుమంగయాళ్వార్ల ప్రబంధాలకి ఒక సమన్వయం చేసి చెప్తారు. మీరందరూ సంప్రదాయంలో పెద్దల గురించి వింటున్న వాళ్లే కాబట్టి పెద్దల ద్వారా నమ్మాళ్వార్లు 4 ప్రబంధాలని రచించారు, తిరుమంగయాళ్వార్లు 6 ప్రబంధాలని రచించారు అని మనం వింటూ ఉంటాం. నమ్మాళ్వార్లు రచించిన 4 ప్రబంధాలు 4 వేదాలు అని, ఆ వేదాలకి 6 అంగాలు తిరుమంగయాళ్వార్లు రచించినటువంటి ప్రబంధాలు అని మనం వింటూ ఉంటాం. ప్రబంధాల పేర్లు ఇప్పుడు చెప్పక్కర్లేదు, మనకు సమయం కలిసి వస్తుంది. 4 వేదాలు నమ్మాళ్వార్ల ప్రబంధాలైతే 6 అంగాలు తిరుమంగయాళ్వార్ల ప్రబంధాలు అని వింటాం. ఆరంగంకూర అవతరిత అని మారన్ పణిత అనేటటువంటి ఉపదేశ రత్నమాలలో ఉండే పాసురం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ 6 అంగాలు ఏవి అనే దాన్ని ఈ శ్లోకంలో మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. అంతేకాకుండా న్యాయ స్మృతి అనేటటువంటి ఒక శ్లోకం వైకుంఠస్తవంలో మనం అనుసంధానం చేసుకున్నాం. వేదార్థం తెలియాలి అంటే ఉపబృంహణాల వల్ల తెలియాలి. అవి తర్కము, ధర్మశాస్త్రము, మీమాంస, అలాగే ఇతిహాసములు, పురాణములు, ఆగమములు, వీటన్నిటి ద్వారా మనకి తెలియబడుతుంది అని అంటూ ఉంటారు. అలాంటి వాటిలో ఒక 4 ఇందులో మనకి మెన్షన్ చేస్తున్నారు. తర్వాత ఒక్కొక్కటి చెప్తాను కాబట్టి నోట్ చేసుకుందరు. కానీ శ్లోకాలు కూడా ఇందులోనే ఉన్నాయి, పుస్తకం ఉంది కాబట్టి కంగారు పడకండి. ఇందులో క్రియాపదం ఏది అంటే
విచిన్వంతి అనేది క్రియాపదం, ప్రధానమైనటువంటి క్రియాపదం. విచిన్వంతి అంటే వెతుకుతున్నాయి అని అర్థం అన్నమాట. ఏవి అని ప్రశ్న వస్తే కర్తృపదం వేదాహ అనేది కర్తృపదం. వేదములు విచిన్వంతి వెతుకుతున్నాయి అని అర్థం. ఎవరిని వెతుకుతున్నాయి అంటే త్వాం విచిన్వంతి, నిన్ను వెతుకుతున్నాయి. వేదాహ త్వాం విచిన్వంతి అనేది ఇందులో అసలు ప్రధానమైనటువంటి చెప్పబడటంతో ఉండేటటువంటి విషయం. వేదములు నిన్ను వెతుకుతున్నాయి అంటే పరతత్వాన్ని అన్వేషిస్తున్నాయి, పరతత్వాన్ని విచారిస్తున్నాయి అని అర్థం అన్నమాట. ఇంకా ఇందులో క్రియాపదాలు ఇంకా ఉన్నాయి చూడండి. గమయతి అని రెండవ పాదంలో ఉంది. అది ఒక ప్రధానమైనటువంటి క్రియగానే, పరిపూర్ణ క్రియగానే తీసుకుందాం. గమయతి అంటే తెలియచేస్తోంది అని అర్థం. అలాగే మరొక క్రియాపదం మూడవ పాదంలో ఉంది స్యాత్ అని. అక్కడే స్యాత్ గమయతి అక్కడ ఉంది, మళ్ళీ మూడవ పాదం చివరిలో కూడా స్యాత్ అని. స్యాత్ అనే పదం మనకి చాలా సార్లు వచ్చింది. స్యాత్ అంటే అగును, అవుతుంది అని అర్థం అన్నమాట. అలాగే ఇంకొక క్రియాపదం ఉంది ఉక్తం అనేటటువంటి క్రియాపదం. ఉక్తం అంటే చెప్పబడినది అని. మూడవ పాదంలోనే ఉక్తం అనే క్రియాపదము ఉంది, స్యాత్ అనేటటువంటి క్రియాపదము ఉంది. రెండవ పాదంలో స్యాత్ అనే క్రియాపదము ఉంది, గమయతి అనేటటువంటి క్రియాపదము ఉంది. ప్రధానమైనటువంటి క్రియాపదం విచిన్వంతి అనేది ప్రధానమైనటువంటి క్రియాపదం. ఇక సంబోధనార్థకమైనటువంటి పదం రంగనాథ అనేది స్పష్టంగానే మనకు కనిపిస్తుంది. ఇప్పటికీ రంగశబ్దంతో మొదలయ్యేటటువంటి సంబోధనలలో రిపిటేషన్ వచ్చింది. ఈ రంగనాథ అనేటటువంటి పదం నేను అడుగుతానని మీరు రెడీగా ఉంటారని నాకు తెలుసు కాబట్టి నేను అడగను. 8వ శ్లోకం అని పెట్టేశారు, ఆన్సర్ కూడా పెట్టేశారు. వెరీ గుడ్. యోగాచారో జగదపలపతి అనేటటువంటి శ్లోకంలో రంగనాథ అనేటటువంటి సంబోధన ఒకటి వచ్చింది. నేనేం అడుగుతాను అంటే, ఇంతకు ముందు రంగాస్పద అన్నప్పుడు దానికి ఏంటి కామన్ పదాలు, కామన్ అర్థాన్ని ఇచ్చేవి అన్నదాన్ని రంగవింద ఇలాంటివి చెప్పుకున్నట్టే ఈ రంగనాథ అనే పదానికి సమానార్థకంగా ఉండే ఇంకొక సంబోధన పదం ఇంతవరకు అయిన వాటిలో ఒకటి మనం చెప్పుకుందామా అంటే రంగభర్త అనేది అవుతుంది, రంగరమణ అనేది అవుతుంది, రంగేశ అనేది కూడా అవుతుంది. రంగమునకు నాథుడు అనే అర్థంలో వస్తుంది అనమాట. అది రంగనాథ అనేది ఇందులో ఉండేటటువంటి సంబోధనార్థకమైనటువంటి పదం. ఇక మనకి ఇప్పుడు మనం ఏ వచ్చిన తర్వాత త్రిగుణరత్న కోసం కానీ మొన్న నుంచి శ్రీరంగనాథ ఉత్తర శతకం కానీ ఏ టూల్స్ వాడుకొని ఆ టూల్స్ ద్వారా దానికి మనం విస్తారమైనటువంటి విషయాన్ని విస్తారంగా తెలుసుకుంటున్నాం. అవునా కదా? ఇప్పుడు ఒక వీడియో మనకు ఒక ఆధారంగా ఉంటే దాన్ని మనం ఏం చేస్తున్నాము, ఒక్కొక్క కోణంలోంచి దాన్ని ఇలాబరేట్ చేసుకుంటున్నాం. అలా ఇలాబరేట్ చేసుకున్నప్పుడు నోట్స్ అందులోంచి వస్తోంది, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అందులోంచే వస్తున్నాయి, ఆడియో అందులోంచే వస్తుంది, ఇంకా ఈ కార్డ్స్ ఇవన్నీ కూడా కొత్తగా మనకు వచ్చాయి కదా, క్విజ్ ఇవన్నీ కూడా. ఇన్ని రకాలైనటువంటివన్నీ మనం దేని నుంచి తీసుకుంటున్నాము అంటే, ఒక శ్రీస్తవం చేసినప్పుడు మనకి రాలేదు, ఇప్పుడు కొత్త టూల్స్ వచ్చాయి, అందుకని మనం దీన్ని దాంట్లోంచి తెలుసుకోగలుగుతాం. కొత్త టూల్స్ అని అంటున్నాను కదా, ఈ టూల్స్ అనేసరికి ఏమిటో అర్థమైపోయినట్టు అనిపిస్తోంది మనకి. అదే ఇక్కడ ఉపకరణములు అంటే కూడా. ఇప్పుడు ఈ కొత్త టూల్స్ టెక్నాలజీలో రకరకాలైన వస్తే ఒక టూల్ తర్వాత అది మారిపోయిన తర్వాత ఈ టూల్ పనిచేయకుండా మనకి సరి అయినటువంటి రిజల్ట్ రాకపోవడానికి తగినటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ వేదాన్ని మనం తెలుసుకోవటానికి సరి అయినటువంటి టూల్స్ ఏవి అని అంటే ఇదిగో ఈ ఉపబ్రహ్మణములు, ఈ అంగములు అని చెప్తున్నారనమాట. అంచేత అక్కడ టూల్స్ అనే పదంతో ఏం చెప్పబడుతోందో ఇక్కడ మనం ఉపకరణములు అనే పదాన్ని ఆ రకంగా అర్థం చేసుకోవాలి. అయితే దానికి దీనికి తేడా ఏమిటండి అని అంటే అక్కడ తేడా ఉంది. ఇది ఎక్కడా పొరపాటు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా మనం అందుకునేటటువంటి రీతిలో సహకరించేటటువంటి టూల్స్ ఇవి. అయితే మనకి కొన్ని టూల్స్ ఇప్పటికీ ఉన్నాయి. నిన్న మనకు అలాగే చిన్న పొరపాటు జరిగింది. శ్రీనివాసరావు గారి మాటలలో వారి గురించినటువంటి వివరంలో తేడా వచ్చింది, అది జాగ్రత్త మిక్సప్ అయింది అని వారు సూచన చేశారు. కానీ శ్రీనివాసరావు గారు
తప్పుగా ఎక్కడి నుంచో కల్పించి చెప్పలేదు. దానికి కూడా ఒక ఆధారం ఉంది. ఏదో నెట్లో నేను ఈ సోర్స్ ద్వారా దీన్ని చేకూర్చుకున్నాను అని తర్వాత వారు దాన్ని పెట్టారు. కానీ ఏమైందనమాట, ఆ టూల్ తప్పయిందనమాట. ఆ నెట్లో ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, గూగుల్లో ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ కానీ అంతా కరెక్ట్ కాదు. ఇది మనకి స్పష్టంగానే తెలుస్తూ ఉంటుంది. అందుకే నెట్లో చూసిన ఇన్ఫర్మేషన్తో మనం పూర్తిగా విషయాన్ని నమ్మడానికి లేదు అనేది స్వానుభవంలో చాలా మందికి తెలుస్తూ ఉంటుంది. విషయం మీద అవగాహన ఉంటే, లేకపోతే అదే మనం నమ్మేటటువంటి అవకాశం ఉంటుంది. వారు చెప్పింది పరవస్తు వరదరాజన్ గారి గురించే, కానీ ఆ పరవస్తు వరదరాజన్ ఒక్కరే ఉండకపోవచ్చు. అది మనం ఎక్కడ గుర్తించుకోవాలి అంటే అది వడగల్ సంప్రదాయం, వీరు తెంగల్ సంప్రదాయం. ఈ వడగల్ తెంగల్ తేడా మనకు అంతో ఇంతో జ్ఞాపకం ఉంటుంది. కాబట్టి ఇక్కడ చిన్న తేడా వస్తుంది అనేటటువంటి ఒక ఆలోచన మనలో కలుగుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, సరి అయినటువంటి సోర్స్ కాదనమాట అనేటటువంటి ఒక అంశం మనకి తెలియబడుతూ ఉంటుంది. అంచేత ఈ టూల్స్ అన్ని సరి అయిన టూల్స్ కాదు, ఏ కూడా అంతే. అందుకే శ్రీస్తవంలో కొన్ని కొన్ని విషయాలు, మనకు శ్రీగుణరత్న కోశంలో కూడా కొన్ని కొన్ని విషయాలు అక్కడక్కడ తేడాలు వచ్చాయి. ఇప్పటికీ మనకి జాగ్రత్త, ఒకవేళ తేడా వస్తే దీంతో మీరు సరి చూసుకోండి అని ఎందుకు మనకి వాళ్ళు ఒక హెచ్చరిక చేస్తున్నారు అంటే, ఇది టూల్ కానీ సరి అయిన టూల్ కాదు. కానీ వేదానికి సరి అయినటువంటి అంగములు, ఉపకరణములు ఏవేవి దేన్ని తెలియచేయడం కోసంగా మనకి సహకరిస్తాయి, ఏవి తెలియచేస్తున్నాయి అనే దాన్ని ఇందులో మనకి ప్రారంభం చేస్తున్నారు. ఇక దీనికి ముందుగా విచిన్వంతి వేదాహ అంటున్నారు. వేదాలు కూడా వెతుకుతున్నాయిట, అంటే వేదాలకి కూడా అంతుబట్టలేదు విషయం. ఇంకా 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 దాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఇది పరతత్వానికి ఉండేటటువంటి వైభవం అన్నమాట. పరతత్వ నిర్ణయం చేయడమో, భగవంతుని యొక్క స్వరూప రూప గుణ విభూతులని స్పష్టంగా చెప్పడమో వేదాలు చేసేసేయి అని అనుకోకండి. మనకు ఆళ్వందార్ స్తోత్రంలో ఒక శ్లోకం ఉంటుంది, ఉపరి ఉపరి అబ్జభువోపి పూరుషాన్ అని, సదాస్థితా నోద్యమతోతి సేరతే. వేదాలు స్థిరంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి, కానీ ఇంకా ప్రయత్నంలోనే ఉన్నాయి తప్ప వారు కార్యాన్ని సాధించినటువంటి దశకి చేరుకోలేదు అంటారు. అలాంటిది భగవత్తత్వం. ఆ భగవత్తత్వాన్ని సక్రమంగా ప్రతిపాదన చేయడం కోసం వేదాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఆ వేదాలలో ఉండేటటువంటి విషయాలని మనం తెలుసుకోవడం కోసం ఈ అంగాలు, ఈ ధర్మశాస్త్రాలు మనకి ఉపకరణములు అవుతున్నాయి అంటున్నారు. ఈ విచిన్వంతి అన్న దగ్గర, ఈ క్రియాపదం దగ్గర మనకి తెలిసినటువంటి ఒక చిన్న శ్లోకాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకి సాగిపోదాం. మనం శ్రీకృష్ణ కర్ణామృతం వింటూనే ఉంటాం. పెద్దల ద్వారా ఎన్నో శ్లోకాలు అందులో మనం వింటూనే ఉంటాం. అలా వింటున్నటువంటి శ్లోకాలలో ఒక శ్లోకం బాగా విన్న శ్లోకమే, శ్రీకృష్ణుణ్ణి రోటికి బంధించినటువంటి సన్నివేశాన్ని చెప్పే పెద్దలందరి నోట ఈ శ్లోకం తెలియబడుతూనే ఉంటుందన్నమాట. అదేది అంటే, మీకు ఉపనిషత్తుల అర్థాన్ని తెలుసుకోవాలని ఉందా, రండి చూపిస్తాం అంటారు ఆయన. నేను చెప్తున్నాను, మీరు చక్కగా ఇక్కడ అక్కడ వెతక్కండి, ఎక్కడ ఉంటుందో అక్కడ వెతికి పట్టుకోవాలి. ఉపనిషదర్థం ఉలూఖలే నిబద్ధం అనేటటువంటి ఒక శ్లోక పాదాన్ని వింటూనే ఉంటారు. ఆ రోటికి కట్టబడినది కృష్ణుడు కాదు, అది ఉపనిషత్తుల చేత ప్రతిపాదింపబడేటటువంటి పరతత్వమే. ఆ ఉపనిషద్ అర్థమే ఉలూఖలే నిబద్ధం అంటారు. ఎక్కడ మరి ఆ ఉపనిషర్థాన్ని కోసం మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం, వేదాలే ప్రయత్నం చేస్తున్నాయి అని అంటున్నారు కదా. ఎలాగా అంటే నేను చెప్పేస్తాను. మీరంటే నాకు చాలా ఇష్టం కదా, ఎక్సలెంట్ ఒక మంచి టూల్ మీకు ఇస్తాను, ఒక మంచి ఉపదేశాన్ని మీకు ఇస్తానంటారు. ఆ శ్లోకం నాకు చాలా ఇష్టం, చాలా అందంగా చెప్తారు. వరమిమముపదేశమాద్రియధ్వం నిగమవనేషు నితాంతచారఖిన్నా. పాపమర్రా చాలా శ్రమ పడుతున్నారర్రా. ఆ నిగమ వనాలలో అంటే ఆ వేదాలనేటటువంటి అడవుల్లో నితాంతచారఖిన్నా తిరుగుతూనే ఉన్నారు, అలగిసిపోతూనే ఉన్నారు, ఖేదపడుతూనే ఉన్నారర్రా. నా మాట వినండి, మీకు ఎక్సలెంట్ ఉపదేశం చేస్తాను. వరం ఉపదేశం
ఆద్రియత్వం వినే బుద్ధి మీకు ఉండాలి, కానీ చెప్పడానికి నాకైతే ఎప్పుడూ సంసిద్ధంగానే ఉన్నాను. ఏమిటి, ఎక్కడ వెతుకుతారు? వేదాలని అరణ్యాలలో వెతకకండి. ఎక్కడ వెతకాలి? విచ్యున్యుత విచిన్విత గోవల్లవీనాం అని వస్తుంది. విచునిత భవనేషు వల్లవీనాం, విచునుత భవనేషు వల్లవీనా. ఆ గోపకుల యొక్క, ఆ గోపకాంతల యొక్క భవనాలలో వెతుక్కోండి చాలు అంటారు. ఎందుకు ఈ శ్లోకం చెప్తున్నాము అంటే, విచినుత అనేటటువంటి క్రియాపద ప్రయోగం కోసం వెతకండి అని అర్థం. అలాగే ఇక్కడ కూడా విచిన్వంతి అంటున్నారు. విచినుత అది మధ్యమ పురుష, వెతుక్కోండి అని అక్కడ మనకి చెప్తున్నారు. ఇక్కడ విచిన్వంతి ప్రథమ పురుష, వేదాలు విచిన్వంతి వెతుకుతున్నాయి అంటే వేదాలకి కూడా అంతు చిక్కనటువంటి అద్భుతమైనటువంటి తత్వమే పరతత్వము అనడం కోసం ఈ విచిన్వంతి అనే క్రియాపదం ఆ శ్లోకంలో ఉండేటటువంటి విచినుత అనేటటువంటి క్రియాపదంతో మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. సరే, ఇప్పుడు ఈ వేదాలకి 6 అంగాలు ఉన్నాయి అని అంటారు. ఏదైనా మనకి తెలియాలనుకోండి, శబ్దశాస్త్రం అంతే కదా, శబ్దం అంటే వేదం కదా. ఆ వేదం తెలియాలి అంటే దాంట్లో ఉండేటటువంటి క్రమం ఏమిటి అంటే అక్షరములు, పదములు, వాక్యములు అని 3 భాగాలుగా చేసుకుందాం మనం. అక్షరం ముందు అక్షర తత్వం మనకి తెలియాలి. అక్షరం అంటే ఏది అనే దాన్ని తెలియాలి. ఆ వర్ణ క్రమాన్ని మనకి తెలియచేసేటటువంటి శాస్త్రమే ప్రారంభం చేస్తున్నారు. శిక్షాయాం వర్ణ శిక్ష. ఈ 6 అంగములలో శిక్ష అనేది మొదటి అంగం. శిక్ష కల్పము, వ్యాకరణము, నిరుక్తము, జ్యోతిషము, ఛందస్సు అని 6 నిష్ట ఉంటాయిలేండి ఇక్కడే. అందులో శిక్ష అనేది శిక్షాయాం అని ప్రారంభం చేస్తున్నారు. ఆ శిక్ష అనే అంగం ఏం తెలియచేస్తోంది అంటే వర్ణ శిక్ష. వర్ణములు అంటే అక్షరములు. మనకి మొట్టమొదట ఏం నేర్చుకున్నామండి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. శ్రీరంగరాజస్తవం ఉత్తర శతకం నేర్చుకోలేదే, రామాయణం పారాయణ నేర్చుకోలేదే. మొట్టమొదట ఏం నేర్చుకున్నాం? ఆలు దిద్దుకున్నాం కదా. అక్కడి నుంచి కదా మనకి శిక్ష ప్రారంభమైంది, అక్కడి నుంచి కదా మనకి చదువు ప్రారంభమైంది. అంచేత మొట్టమొదట మనకి కావలసినవి ఏమిటి? అక్షరాలు. ఆ అక్షరాలు ఎలా ఉంటాయి? అచ్చులని, హల్లులని 2 రకాలుగా ఉంటాయి. ఆ వర్ణ క్రమము మనకి శిక్ష అనేటటువంటి అంగం ద్వారా తెలియబడుతోంది అని అంటున్నారు. మొదట శిక్ష అనేటటువంటి వేదాంగము మనకు తెలియచేసేది ఏమిటి? అక్షరాల ఉచ్చారణ విధానాన్ని మనకి తెలియచేస్తుంది అని. అది శిక్ష అనేది వర్ణక్రమాన్ని తెలియచేస్తుంది. అచ్చులు, హల్లులు వాటిని ఎలా ఉచ్చరించాలి అనేదాన్ని. అ అనేది హ్రస్వం, ఆ అనేది దీర్ఘం. ఇలా మనకు ఆ క్రమం ఎలా తెలిసింది అంటే ఇదిగో ఈ శాస్త్రం ద్వారా తెలుస్తుంది. అలాగే వేదంలో ఉండేటటువంటి వర్ణోచ్చారణ విధానాన్ని ఈ శిక్ష అనేటటువంటి ఈ అంగము ద్వారా మనం తెలుసుకోవాలి. శిక్షాయాం వర్ణ శిక్ష. ఇప్పుడు వర్ణాలలో కూడా లఘువులు, గురువులు ఇలా ఉంటాయి చూసారా. అంటే తేల్చి పలికేది, ఎక్కువ పలికేది, అలాగే మాత్ర, ద్విమాత్ర, ద్విమాత్ర ఇలా రకరకాలుగా ఉంటున్నాయి. అలాగే స్వరం కూడా ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము ఇవన్నీ ఎలా పలకాలి. వేదం స్వర ప్రధానమైనది కాబట్టి అవన్నీ చెప్తుంది శిక్ష అనే శాస్త్రం. ఇక పద సమధిగమ. అక్షరాలైన తర్వాత పదాలు. కొన్ని అక్షరాల తాలూకు కూడిక పదం అని సామాన్యంగా అనుకున్న ఒక్కొక్క అక్షరం కూడా అర్థవంతమైనదైతే అది పదం కిందే చెప్పబడుతుంది. పద సమధిగమ. ఇక పదాల యొక్క రూపం అంటే పదాల యొక్క ఆ స్థితి మనకి ఎలా తెలుస్తుంది అంటే వ్యాక్రియ నిర్వచోభ్యాం అంటున్నారు. వ్యాక్రియ అంటే వ్యాకరణము, నిర్వచము అంటే నిరుక్తము అని అర్థం. ఇప్పుడు పదం అనేసరికల్లా అందులో మనకి 2 రకాలైనటువంటి భాగాలు ఉండాలి. ఎందుకంటే పదం దానంతట అదే అయిపోవడం లేదు. దాంట్లో మూలం ఒకటి, దాంతో చేరినది ఒకటి అంటారు. దాన్నే ప్రకృతి,
ప్రత్యయము అంటారు. ఇప్పుడు రాముడు అని పదం ఉందనుకోండి, ఈ రాముడు అనే పదం అలాగే తయారవ్వలేదు. అందులో మూలం ఒకటి ఉంటుంది, రమ్ అనేటటువంటి ధాతువు, దాని మీద ప్రత్యయాలు చేరితే రాముడు అనేటటువంటి పదం ఏర్పడుతుంది అనమాట. ప్రకృతి ప్రత్యయ విభాగము అని అంటారు. అంటే మూలము, దాంట్లో చేరినవి, ఇది తెలుసుకోండి. ఇందులో ఏది ప్రకృతి, ఏది ప్రత్యయము, ఈ వివరాలన్నింటినీ తెలియచేసేటటువంటి శాస్త్రాన్నే వ్యాకరణ శాస్త్రము అని అంటారు. అలా ఏర్పడినటువంటి పదాలకి ఉండేటటువంటి అర్థాలని చెప్పడం, అంటే వ్యాకరణం ద్వారా ఏర్పడిన ప్రత్యయం ద్వారా సామాన్యమైన అర్థం తెలిస్తే అక్షర సామ్యాన్ని బట్టి దీనికి ఇది అర్థం, వేదంలో ఈ పదానికి ఇది అర్థం అని నిరుక్తం అనేటటువంటి ఒక శాస్త్రం తెలియచేస్తుంది మనకి. అంచేత పద సమధిగమ, పద పదార్థ జ్ఞానము మనకి వ్యాక్రియా నిర్వచోభ్యాం, వ్యాకరణము నిరుక్తము చేత పదార్థము మనకి తెలియబడుతుంది. పద స్వరూపము, పదము యొక్క అర్థము, ఈ రెండు కూడా మనకి తెలియచేసేటటువంటి అంగములు ఏవి? వ్యాకరణము, నిరుక్తము. వర్ణక్రమాన్ని మనకి తెలియచేసేటటువంటి అంగమేది? శిక్ష. ఇప్పటికీ మూడింటిని చెప్పారు. మూడింటి ద్వారా మూడు రకాలైనటువంటి అంశాలు మనకి తెలియబడతాయి అని చెప్పారు. వర్ణము, పదము, పదము యొక్క అర్థము అని చెప్పారు. తర్వాత మరొక అంగాన్ని చెప్తున్నారు, ఛందః, ఛందశ్చితౌ. ఇక ఛందస్సు అని ఒకటి ఉంటుంది. ఆయా పదాలని ఉచ్చరించటానికి తగినటువంటి ఒక నిర్ణీతమైనటువంటి ఒక స్వరక్రమం ఉంటుందన్నమాట. దాన్ని ఛందస్సు అని అంటారు. ఛందో విచితి అంటారు. ఆ ఛందో విచితి అంటే ఆ ఛందశాస్త్రం ద్వారా ఛందస్సు చెప్పబడుతుంది. ఛందస్సు అనడానికి మనకి సులభంగా అర్థం కావడానికి గాయత్రి ఛందస్సు అని మనం అంటూ ఉంటున్నాం. ఏదైనా విష్ణు సహస్రనామం చదివినప్పుడు కూడా దీనికి అనుష్టుప్ ఛందః అని చదువుతూ ఉంటాం, చూసారా. ఈ ఛందో విచితి అయి ఛందస్సుని మనకి తెలియచేసేది అవుతుంది. ప్రధానంగా 7 ఛందస్సులు అని వేదంలో ఉండేటటువంటి 7 ఛందస్సుల పేర్లు మనకి ఇక్కడ పేజీ నెంబర్ 227లో చెప్పి ఉన్నారు చూడండి. గాయత్రి, ఉష్ణిక్, అక్కడ తప్పు పడింది, ఉష్ణిక్ అని దిద్దుకోండి. అనుష్టుప్, పృష్టుప్, బృహతి, పంక్తి, జగతి, ఈ 7 ఛందస్సులు వైదిక ఛందస్సులు అని అంటారు. గాయత్రి ఛందః అనడం, అనుష్టుప్ ఛందః అనడం మనం ఎక్కువ వింటూ ఉంటాం. ఆ 7 ఆ ఛందస్సుల యొక్క వివరాలని మనకి ఛందోశాస్త్రం తెలియచేస్తుంది. 4 వచ్చాయి ఇప్పటికి. శిక్ష, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, ఇవి వచ్చాయి అన్నమాట. అంటే ఈ వేద మంత్రాన్ని ఏ ఛందస్సులో మనం అనుసంధానం చేయాలి, ఈ వేద మంత్రంలో ఉండేటటువంటి పదం ఎలా తయారైంది, ఈ పదానికి అర్థం ఏమిటి, ఈ పదాల్లో ఉండేటటువంటి వర్ణాలని ఎలా ఉచ్చరించాలి, ఇదే కదా కావాలి మనకి. 4 అయినాయి. తర్వాత గమయతి, సమయం, జ్యోతిషం, రంగనాథ. వేదంలో రకరకాలైనటువంటి యజ్ఞయాగాది విధులు చెప్పబడ్డాయి. ఆ విధులనన్నింటినీ ఎప్పుడు ఏది చెయ్యాలి అనేటటువంటి ఒక నిర్ణయం కూడా ఉంటుందన్నమాట. భోజనం చేసి స్నానం చెయ్యడమా, స్నానం చేసి భోజనం చెయ్యడమా అనేది ఒక పద్ధతి ఉంటుంది. స్నానం ఎప్పుడు చెయ్యాలి, భోజనం ఎప్పుడు చెయ్యాలి అనడానికి ఒక నిర్ణీతమైనటువంటి సమయము ఉంటుంది. అలాగే వేదంలో చెప్పబడినటువంటి ఆ క్రతువులనన్నింటినీ కూడా ఏ కాలంలో దేన్ని చెయ్యాలి అనేటటువంటి ఒక నిర్ణయం ఉంటుందన్నమాట. మనం సంక్రాంతి ఎప్పుడు జరుపుకోవాలి, దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి, దసరా ఎప్పుడు జరుపుకోవాలి, ఉగాది ఎప్పుడు జరుపుకోవాలి, ఇది ఆయా కాలాలని బట్టి ఆయా ఉత్సవాలు నిర్ణయింపబడి ఉంటున్నాయి. అవి మనకి అలవాటు పడుతున్నాయి. ఎవరు చెప్పారండి అంటే చెప్పేది ఒక శాస్త్రం ఏదో ఒకటి ఉండాలి. అలాగే వేద విధులని ఏ సమయంలో ఏ విధిని నిర్వహించాలి అని ఆ సమయాన్ని చెప్పేటటువంటి శాస్త్రమే జ్యోతిష్ శాస్త్రము అని అంటారు. గుర్తుపెట్టుకోండి. సమయం గమయతి జ్యోతిషం, సమయం గమయతి,
సమయాన్ని తెలియచేస్తుంది. ఏది అంటే జ్యోతిషం, జ్యోతిష్ శాస్త్రము వేద వేద క్రియలకి, అంటే వేద విహితమైనటువంటి కర్మలకి సమయాన్ని నిర్ణయం చేస్తుంది. గృహప్రవేశం ఎప్పుడు చేయాలండి, పెళ్ళి ఎప్పుడు చేయాలండి అంటే మనం ముహూర్తం పెట్టుకుంటాం చూసారా, సమయ నిర్ణయం చేస్తారు చూసారా, ఆ సమయ నిర్ణయం చేసేటటువంటి శాస్త్రమే జ్యోతిష్ శాస్త్రము అంటున్నారు. ఇది కూడా ఒక వేదాంగం అన్నమాట. ఇంకా కల్పే అనుష్ఠానముఖ్యం, ఇక కల్పము అని ఉంది మరొక వేదాంగం. అందులో అనుష్ఠానో, ఆ క్రియని ఎలా చెయ్యాలి అనేటటువంటి పద్ధతి తెలియచేశారు. ఇప్పుడు హారతి అంటే ఎలా ఇవ్వాలి, హారతి ఉంది, నువ్వున్నావు, నీ చెయ్యి ఉంది, అన్నీ రెడీగానే ఉన్నాయి, కానీ హారతి ఇచ్చేటటువంటి ఒక క్రమం నీకు తెలియాలి కదా, ఆ అనుష్ఠాన విధి నీకు తెలియాలి. పువ్వులున్నాయి, నువ్వున్నావు, కానీ పువ్వుల్ని ఎలా భగవంతుడికి అందించాలి అంటే దానికి ఒక అనుష్ఠాన విధి ఉంటుందన్నమాట. ఆ వేద క్రియల యొక్క అనుష్ఠానం మనకి కల్పమునందు చెప్పబడుతుంది. కల్పే అనుష్ఠానం ఉక్తం, చాలా స్పష్టంగానే ఉంటుంది. మనం అర్థం తెలుసుకున్న తర్వాత శ్లోకం చదివితే కల్పంలో వేద విహితమైనటువంటి కర్మలకి యొక్క అనుష్ఠాన క్రమం చెప్పబడింది. ఇది తల్లి పిల్లలకి నేర్పేటటువంటి విధానం. ఇదే గుర్తుపెట్టుకోండి. అన్నం తినడం పిల్లడికి తల్లి నేర్పుతుంది, మాట్లాడడం తల్లి నేర్పుతుంది, నడవడం తల్లి నేర్పుతుంది, అతను ఎలా మలగాలి అనే దాన్ని తల్లి నేర్పిస్తుంది. ఆ అనుష్ఠానం అంటారు దాన్ని. అది కల్పంలో చెప్పబడింది. కల్పే అనుష్ఠానం ఉక్తం. ఇక ఎన్నైనా ఇప్పటికీ 6 అంగములు పూర్తయినాయి. గుర్తుపెట్టుకోండి. శిక్ష వర్ణక్రమాన్ని చెప్తుంది, వ్యాకరణం ప్రకృతి ప్రత్యయ విభాగం కలిగిన పద విభాగాన్ని చెప్తుంది, నిరుక్తం పదము యొక్క అర్థాన్ని తెలియచేస్తుంది, ఛందస్సు ఆ పదములో ఆ వేద మంత్రముల యొక్క ఆ ఉచ్చారణ రీతికి కావలసినటువంటి ఛందో విభాగాన్ని చేస్తుంది, జ్యోతిషం సమయ నిర్ణయాన్ని చేసేది, కల్పము అనుష్ఠానాన్ని మనకి తెలియచేసేది. ఇవి 6 అంగాలన్నమాట. శిక్ష, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిషము, కల్పము అని 6 అంగాలు ఇందులో చెప్పబడ్డాయి. ఇక ఇవి కాకుండా ఉచిత గమితయో వేదార్థ ఉపబృంహకములైనటువంటి శాస్త్రములు అని అనుకున్నాం కదా. ఉచిత గమితయో అవి కూడా వేదార్థానికి, వేదం చేత చెప్పబడుతూ ఉండేటటువంటి అర్థానికి విరోధం లేకుండా మనని ముందుకి తీసుకెళ్లేవి కావాలి. ఇప్పుడు నిన్న ఆయన ఒక ఉపన్యాసం చెప్పారు ఆచార్య వైభవాన్ని గురించి. ఇవాళ కరుణ గారు మననం చేశారు. ఆయన చెప్పింది ఒకటి, కరుణ గారి మననం ఒకటి. ఇలా ఉందనుకోండి, అప్పుడు అది మనకి ఎలా సమన్వయపడుతుంది? ఆయన ఏం చెప్పారో అందులో ఉన్నటువంటి అంశాల ఆయన చెప్పిన దానికి విరుద్ధం కాకుండా దీన్ని మనకి అందించేది అయితేనే మననం అవుతుంది తప్ప మరొకటి మననం కాదు కదా. అంచేత అది ఎలా ఉండాలి? ఆ ఉపన్యాసాన్ని అనుసరించేది కావాలి, ఆ ఉపన్యాసంలో చెప్పిన విషయాలకు విరుద్ధమైనది కాకుండా ఉండాలి కదా. అలాగే ఈ ఉపబృంహణాలు కూడా ఎలా ఉండాలి? విడదీసి చెప్తున్నాయి అంటే అందులో లేని అంశాలను చెప్పకూడదు, దానికి విరుద్ధమైన అంశాలను చెప్పకూడదు. ఉచిత గమితయో దానికి అనుగుణంగా మనని తీసుకొని వెళ్ళేటటువంటి శాస్త్రాలు ఏవవి? న్యాయ మీమాంసయో, న్యాయం అంటే తర్కశాస్త్రము, మీమాంస అంటే చర్చ అన్నమాట. ముందు ఒక విషయం చెప్పించి ఇది కాదు అది అని వివరణ చేయడం. న్యాయము, మీమాంస, తర్కశాస్త్రము, మీమాంస శాస్త్రము. ఇంక ఇవి కాకుండా పురాణ స్మృతిషు, పురాణములయందు స్మృతులయందు అంటున్నారు. స్మృతులు అంటే ధర్మశాస్త్రములు అంటారు. పురాణం వచ్చింది కాబట్టి ఆ పురాణంలోనే ఇతిహాసము అనే దాన్ని కూడా మనం ఉపలక్షణంగా తీసుకోవాలి. పురాణాల ద్వారా, ఇతిహాసాల ద్వారా, ధర్మశాస్త్రాల ద్వారా, మీమాంసా శాస్త్రముల ద్వారా, అలాగే తర్కశాస్త్రముల ద్వారా ఏం తెలియబడుతోంది అంటే అర్థ
వ్యక్తి తాత్పర్యార్థము తెలియబడుతోంది అని అంటారు. మనకి పదార్థం వేరు, తాత్పర్యార్థం వేరు. ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం కదా, ఒళ్ళు మండిపోవడం అని ఒక మాట అవుతుంది. ఒళ్ళు అంటే అది ఈజ్ ఈక్వల్ టు డిక్షనరీ చూసుకుంటే తెలుస్తుంది శరీరము అని. మండిపోవడము అంటే కూడా డిక్షనరీ తీసుకుంటే మనకు అర్థం తెలుస్తుంది. ఒళ్ళు మండిపోవుట అనే దానికి ఇప్పుడు మీరు అర్థం చెప్పాలి అంటే మీరు ఫిజికల్ గా చెప్పేటటువంటి అర్థం ఒకటి ఉంటుంది, దానికి ఉండేటటువంటి తాత్పర్యార్థం వేరే ఉంటుంది. కోపంగా ఉంది అనే అర్థం ఎక్కడుంటుంది? డిక్షనరీలో ఉండదు. ఒళ్ళు అంటే కోపం అని అర్థం ఉండదు, ఒళ్ళు మండిపోవుట అంటే కోపం వచ్చుట అనే అర్థం ఉండదు. యూసేజ్ లో మనం దాన్ని వినియోగిస్తూ ఉంటాం. అంచేత పదార్థం వేరు, తాత్పర్యార్థం వేరు. అర్థవ్యక్తి అనేటటువంటి ఈ సుందే ఇతిహాసాలలో, పురాణాలలో, ధర్మశాస్త్రాలలో మనకి ఏం తెలియబడుతోంది అంటే వేదము యొక్క అర్థమే స్పష్టముగా తెలియబడుతోంది అని మనకి చెప్తున్నారు. అర్థవ్యక్తి స్యాత్ వేటి వల్ల? పురాణ స్మృతిషు పురాణముల వల్ల, స్మృతుల వల్ల. న్యాయ మీమాంసయో న్యాయశాస్త్రము, మీమాంసా శాస్త్రము ద్వారా అంటున్నారు. పురాణం దగ్గర మనం పురాణ ఇతిహాసాలు రెండింటినీ కలుపుకోవాలి అని చెప్తారు. వాటి వల్ల అర్థవ్యక్తి అర్థవ్యక్తి కలుగుతుంది. అర్థవ్యక్తి స్యాత్ తాత్పర్యార్థము మనకి స్పష్టమవుతుంది. అంచేత వీటన్నింటితో కూడినటువంటి వేదాహ అంటున్నారన్నమాట. వేదములు, వేదాంగములు, వేదోపబృంహణములు అని చెప్పుకోవాలి. ఇది ఎలాగా అంటే తల్లి ఉంది అంటే తల్లితో పాటే పిల్లలు చుట్టూ తిరుగుతున్నట్లుగా ఇవి తదనుగాహ ఈ వేదాంగములు కానీ ఈ ఉపబృంహణములు కానీ ఎవరిని అనుసరించి ఉన్నాయి అంటే వేదాలని అనుసరించి ఉన్నాయి. తదనుగాహ వేదాహ ఈ అంగముల చేత ఉపబృంహణముల చేత అనుసరింపబడుతూ ఉండేటటువంటి వేదములు అని అర్థం. వేదాలు వాటిని అనుసరిస్తున్నాయి అని కాదు అర్థం, వేదములని అనుసరిస్తున్నాయి ఆ వేదాంగములు, ఉపబృంహణములు అని తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు అచ్చు యతిరాజు చెప్పినట్టే జానకమ్మ గారు చెప్పారు అని అంటామా, లేక జానకమ్మ గారు చెప్పిన విషయాన్నే యతిరాజ చెప్పింది అంటామా? యతిరాజ జానకమ్మ గారిని అనుసరిస్తోంది అంటామా? జానకమ్మ గారు యతిరాజని అనుసరిస్తున్నారు అంటామా? అలాగే వేదములు, వేదాంగములు. వేదము గురుస్థానంలో ఉంటే ఆ వేదాన్ని అనుసరించి దాన్ని వివరించేటటువంటి ఈ అంగములు, ఈ శాస్త్రములు అన్ని కూడా వేదాన్ని అనుసరించి చెప్పబడేవి అవుతాయి. కాబట్టి తదనుగాహ అంటే అవి అనుసరించేవిగా కలిగినటువంటి వేదములు, షడంగములతో కూడినటువంటి వేదములు, ఉపబృంహణములతో కూడినటువంటి వేదములు ఏం చేస్తున్నాయి? త్వాం విచిన్వంతి పరతత్వాన్ని అన్వేషిస్తున్నాయి అంటున్నారు. వేదాహ అనడంలో మళ్ళీ బహువచనం చేత అనంతావై వేదాహ అనేటటువంటి మాట మనకి తెలుస్తోంది. ఆ వేదార్థాన్ని మనం తెలుసుకోవడానికి ఉపయుక్తమైతూ ఉండేటటువంటి 6 అంగములు, ఆ వేదంలో ఉండేటటువంటి అర్థాన్ని వ్యక్తం చేస్తూ ఉండేటటువంటి ఉపబృంహణములు, ఇవి వీటితో కూడినటువంటి వేదములు నిన్ను అనుసరిస్తున్నాయి, నిన్ను అన్వేషిస్తున్నాయి అంటున్నారు ఇందులో. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ ఫైనల్ గా ప్రతిపదార్థం చూద్దాము, జాగ్రత్తగా గమనించండి. శిక్షాయా శిక్ష అనేటటువంటి వేదాంగము చేత వర్ణ శిక్ష వర్ణోచ్చారణ క్రమము చెప్పబడుతోంది. వ్యాక్రియా నిర్వచోభ్యాం వ్యాకరణము, నిరుక్తము అనే వాటి చేత పద సమధిగమ పదాల యొక్క విభాగము, పదాల యొక్క అర్థము తెలియబడుతోంది. ఛందశ్చితౌ ఛందః ఛందశ్చితౌ ఛందో విచితి చేత ఛందః వైదికమైనటువంటి ఛందస్సులు తెలియబడుతున్నాయి. జ్యోతిషం జ్యోతిశాస్త్రము సమయం గమయతి వేద ప్రక్రియ ఆచరణానికి వేదక్రియలకి సమయము గమయతి తెలియబడుతుంది. కల్పే కల్పము చేత అనుష్ఠానం
ఉక్తం. అనుష్ఠానము, వేద ప్రక్రియలని నిర్వహించేటటువంటి రీతి ఉక్తం, చెప్పబడినది. అలాగే ఉచిత గమితయోహో, అంటే వేదానికి అనుగుణంగా మనని తీసుకుని వెళ్ళేటటువంటి న్యాయ మీమాంసయోహో, తర్కశాస్త్రము మీమాంసా శాస్త్రము చేత, పురాణ స్మృతిషు, పురాణము ఇతిహాసము ధర్మశాస్త్రములతో అర్థవ్యక్తి స్యాత్, అర్థము స్పష్టము చెయ్యబడుతోంది. అలాంటి ఈ శాస్త్రములతో తదనుగాహ, వాటి అవి అనుసరించేవిగా కలిగినటువంటి వేదాహ, వేదములు త్వాం నిన్ను విచిన్వంతి, వెతుకుతున్నాయి అంటున్నారు ఇందులో. ఇప్పుడు మనకి వేదాంగములు 6, వేదం ఛందశాస్త్రము చేత చెప్పబడుతూ ఉండేటటువంటి వైదిక ఛందస్సులు 7, వాటి పేర్లు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, వేదాంగముల పేర్లు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఉపబ్రహ్మణాలు ఎన్నో ఉన్నాయి, అందులో మనకి న్యాయము మీమాంసము అన్నారు. మీమాంస మళ్ళీ పూర్వమీమాంస ఉత్తర మీమాంస అని 2 రకాలుగా ఉంటుంది అని మనకి తెలియజేస్తున్నారు. ఇక స్మృతిషు, పురాణ స్మృతిషు అని అనడం ఎందుకు అసలు ఇవన్నీ అనడానికి పేజీ నెంబర్ 228 తీయండి. అక్కడ మంచి శ్లోకాలు, కొన్ని ప్రమాణ శ్లోకాలు మనకి తెలియచేస్తున్నారు. స్మృతి అలాగే పురాణము అని 2 పదాలు మనకు వచ్చాయి. స్మృతి అంటే ధర్మశాస్త్రము, పురాణము అంటే వేరే చెప్పక్కర్లేదు, ఉపబ్రహ్మణములు అని మనకు తెలుసు. పురాణము ఇతిహాసము అంటే అంత ఇంత మనకి ఐడియా ఉంది. స్మృతులు అంటే ధర్మశాస్త్రములు, మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి ఇలాంటివన్నీ వింటూ ఉంటున్నాం కదా. ఈ స్మృతి పురాణము దేని అర్థాన్ని ఏవి తెలియచేస్తున్నాయి అంటే, వేదానికి 2 భాగాలు చేసుకోండి. ద్వయమంత్రాన్ని ఎలాగైతే 2 ఖండాలుగా మనం అంటూ ఉంటామో, పూర్వఖండము ఉత్తరఖండము అని, అలాగే వేదాన్ని కూడా పూర్వ భాగము ఉత్తర భాగము అని 2 విభాగాలు చేసుకోవాలి. పూర్వ భాగంలో కర్మకాండ చెప్పబడింది, ఉత్తర భాగంలో బ్రహ్మ గురించినటువంటి విచారము చేయబడింది అని అంటారు. స్మృతులు ఏ భాగంలో ఉండే అంశాన్ని వివరిస్తున్నాయి అని అంటే, ప్రాయేణ పూర్వభాగార్థపూరణం ధర్మశాస్త్రత. మనకి వేదంలో చెప్పినటువంటి కొన్ని అంశాల మీద ఏదైనా సందేహం కలిగితే దాని గురించినటువంటి వివరణ స్మృతులలో ఇవ్వబడుతుంది. పూర్వభాగ అంటే కర్మకాండలో గురించినటువంటి వివరమంతా స్మృతులలో మనకి చెప్పబడుతుంది. ఇతిహాస పురాణాభ్యాం, రామాయణం భారతం భాగవతాది పురాణాల ద్వారా వేదాంతార్థ ప్రకాశతే. ఉపనిషదర్థం అంటే బ్రహ్మ విచారం ఎక్కడ చేస్తారో అది స్పష్టం చెయ్యబడుతోంది అని స్మృతిషు పురాణేషు అనడానికి అక్కడ ఒక ప్రమాణాన్ని ఇచ్చారు. అలాగే అసలు ఎందుకండి ఇవన్నీ అనంటే, వేదానికి భయంట. ఏమిటా భయం అంటే, వీళ్ళకా బుద్ధి లేదు, వీళ్ళకా తెలివి తక్కువతనం ఉంది, వీళ్ళు నన్ను చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నారు, సరి అయినటువంటి టూల్స్ లేకపోతే వీళ్ళు నేనేం చెప్తున్నానో, వేదంలో ఏం చెప్పబడుతుందో దాన్ని సక్రమంగా ప్రతిపాదన చెయ్యలేకపోతున్నారు. అప్పుడు అపార్థాలు వస్తాయి. అపార్థాల వల్ల దీనికి ఉండేటటువంటి విలువ తగ్గిపోతుంది. ఇప్పుడు ఎవరితోటైనా మనం వాళ్ళకి చెప్పు అని మనం ఎవరినైనా ఒక కబురు పంపించాలి అని అనుకుంటున్నాం అనుకోండి. ఇప్పుడు జానకమ్మ గారికి ఏదో ఒక మెసేజ్ పంపించాలి, మీరు ఆ మెసేజ్ పంపించాలి అని అనుకుంటున్నప్పుడు మీరు ఎవరు పడితే వాళ్ళకే ఆ మెసేజ్ చెప్పేసి జానకమ్మ గారికి చెప్పండి అని అన్నారనుకోండి, అప్పుడు ఆ మెసేజ్ పెద్ద విలువైనది కాదు అని అర్థం. అలా కాకుండా మీ మనస్సులో కలిగిన జానకమ్మ గారి పట్ల ఉండేటటువంటి ఆదర భావమో, లేకపోతే ఉత్తర శతకం మెట్ల కలిగినటువంటి ఒక ఇష్టమో ఏదో మీరు చెప్పాలి అని అనుకున్నారనుకోండి, అప్పుడు మీరు ఆ చెప్పడానికి ఎంచుకునేటటువంటి వ్యక్తిని కూడా నమ్మితేనే చెప్పగలుగుతారు. లేకపోతే ఆవిడ సరిగ్గా మాట్లాడే మనిషి కాదనుకోండి, ఆవిడ ఓ మాట మాట్లాడుతుంది, ఇదే నాతో మాట్లాడినప్పుడే ఇది ఇప్పుడు ఓ మాట మాట్లాడుతుంది, తర్వాత ఓ మాట మాట్లాడుతుంది, ఈవిడ కనుక చెప్పామంటే బాబోయ్ ఇది నా జానకమ్మ గారి దగ్గరికి వెళ్ళేసరికి కంప్లీట్ గా ఆపోజిట్ అయిపోతుంది అని మీరే నిర్ణయం చేసుకుంటారు కదా. ఎందుకని అంటే, సరిగ్గా చెప్పగలిగేటటువంటి సామర్థ్యం లేని వాళ్ళ ద్వారా
ఒక విలువైనటువంటి విషయం చెప్పబడితే అప్పుడేమవుతుంది? ఆ విషయం సరిగ్గా కన్వే అయ్యేటటువంటి అవకాశము ఉండదు. ఇప్పుడు వేదం కూడా అలాగే భయపడుతూ ఉంటుందిట. బాబోయ్ వీళ్ళు చెప్పేస్తారు, సరిగ్గా కన్వే చెయ్యరు అని. ఎవరిని చూసి భయపడుతుంది అంటే అల్పశ్రుతాత్ అంటారు. అంటే పరిమితమైనటువంటి పాండిత్యం కలిగిన వాడు వేదాన్ని చెప్పడానికి కనుక ప్రయత్నం చేస్తే వేదం గజగజలాడిపోతుంది, భయపడిపోతుంది. ఎందుకని అంటే సరిగ్గా వీడు చెప్పలేడు అని. అందుకని వేదంలో ఉండేటటువంటి అంశాలని తెలుసుకుని సక్రమంగా చెప్పాలి అంటే మనం వాడవలసినటువంటి టూల్స్ ఏమిటి అంటే ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయే. అందుకే ఇతిహాస పురాణాదుల ద్వారా వేదార్థాన్ని మనం సముపబృంహయేత్ సక్రమంగా దాన్ని విస్తరించి చెప్పగలిగి ఉండాలి. లేకపోతే అవి కాకుండా ఇష్టం వచ్చినట్టు కనుక కల్పనలు చేస్తే వేదార్థము సరిగ్గా అందించగలిగిన వారం కాదు. అలాగే మనం వేదానికి విరోధంగా చేసినది ధర్మశాస్త్రం కాదు. వేద విరుద్ధం కాకుండా చెప్పబడినటువంటి తర్కం ఏదైతే ఉంటుందో అదే అంగీకరించటానికి ప్రమాణంగా అంగీకరించటానికి వీలైనది. ఆర్షం ధర్మోపదేశంచ వేదశాస్త్ర అవిరోధిన యస్తర్కేణ అనుసంధత్తే సధర్మం వేద నేతరః. ఇది జాగ్రత్తగా గమనించండి. తర్కం చెయ్యడం అందరికీ వచ్చు. ఏంటి కోడిగుడ్డు మీద ఏవో పైకి పీకడం అని అంటారు చూసారా, అలాగా హేతుబద్ధంగా మాట్లాడి వాదాలు చెయ్యాలి అంటే ఎవరైనా చేస్తారు. కానీ ఏది నిజమైనటువంటి తర్కము అంటే వేదశాస్త్ర విరోధం లేకుండా తర్కసహంగా ఉండేదే ధర్మము అని చెప్పబడుతుంది. కనుక స్మృతులు ధర్మశాస్త్రాలు అంటే ఏది పడితే అది చెప్పినది కాదు. వేదశాస్త్ర విరోధం లేకుండా తర్కసహంగా ఉన్నవే ధర్మశాస్త్రములు అంటారు. అందుకే వేదాన్ని ఉపబృంహణం చేయటానికి వీటి యొక్క ఆవశ్యకత తప్పనిసరిగా ఉంటుంది. ఈ టూల్స్ ద్వారా వేదార్థము మనకి అందుతుంది. ఆ వేదం ఏం చేస్తోంది? పరతత్వ నిర్ణయం చేస్తోంది. ఆ పరతత్వ నిర్ణయం చెయ్యగలిగిందా అంటే లేదు, చెయ్యడానికి తగినటువంటి ప్రయత్నం చేస్తోంది. అంచేత దీన్ని మనం నమ్మవచ్చు. వేదము ప్రమాణము అని నిస్సంశయంగా మనం భావించవచ్చు అంటున్నారు. వేద ఉపకరణములైనటువంటి అంగాలని మనకిందులో తెలియజేస్తున్నారు. ఈ శ్లోకాన్ని మనం ఉపదేశపూర్వకంగా అనుసంధానం చేసుకుంటాం. ఇప్పుడు చూడండి, శ్లోకం చాలా సులభంగా మనకి నడిచిపోతుంది. ఎక్కడెక్కడ ఏ క్రియాపదం దగ్గర ఆపుకోవాలో తెలుసుకుంటూ మనం ముందుకి సాగిపోతున్నాం.